అందరికీ నమస్కారం అండి. ముందుగా అందరికీ శ్రావణ పౌర్ణమి రాఖీ పండుగ శుభాకాంక్షలు. రాఖీ అంటే రక్షణ అని అర్థం. ఈ రాఖీ పండుగ రోజు సోదరులంతా సోదరుడికి రాఖీ కట్టి అతని శ్రేయస్సు కోరుకుంటుంది. సోదరుడి జీవితం సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని ఆశిస్తుంది. అదేవిధంగా సోదరుడు తను కూడా సోదరికి రక్షణగా ఉంటానని హామీ ఇవ్వడమే కాకుండా తన శక్తి మేరకు బహుమతులు ఇస్తాడు. సోదరికి జీవితాంతం తోడు నీడగా ఉంటానని హామీ ఇస్తాడు. అలానే ఈ రాఖీ పండుగ సోదరుడు ఇద్దరూ ఆనందంగా ఉండడానికి కుటుంబ సభ్యులు స్నేహితుల మధ్య అయితే కలిసి జరుపుకుంటారు. ఈ రక్షాబంధన పండుగ భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా ఘనంగా అయితే జరుపుకుంటారు. ఈ పండుగకి సంబంధించి పురాణాల్లో ఒక కథ అయితే ఉంది. ఆ కథ మహాభారతం కాలం నాటి కథ. ఆ కథ ప్రకారం శ్రీకృష్ణుడు సుదర్శన చక్రంతో శిశుపాలుని సంహరించిన తర్వాత సుదర్శన చక్రాన్ని తిరిగి తీసుకునే సమయంలో శ్రీకృష్ణుడి చేతికి దెబ్బ తగులుతుంది. ఆ దెబ్బ చూసిన ద్రౌపది వెంటనే ఆమె చీర కొంగు చింపి శ్రీకృష్ణుడి చేతికైతే కడుతుంది. ఇలా కట్టడం కారణంగా ఈ రక్షణ కారణంగా శ్రీకృష్ణుడు ద్రౌపదిని రక్షిస్తాడని వాగ్దానం అయితే చేస్తాడు. అదే కృతజ్ఞతతో శ్రీకృష్ణుడు ద్రౌపదికి ఎల్లవేళలా అండగా ఉంటారని హామీ కూడా ఇస్తారని చెప్తారు. ఈ సంఘటన రక్షాబంధన పండుగకు మూల కారణమని చెప్తూ ఉంటారు.